రాష్ట్రంలో విద్యా వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఒకే గొడుగు కిందకి తేవడంలో ఉన్న ఇబ్బందులేంటి? తెస్తే వచ్చే సమస్యలేంటి? ఇవే మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటరెడ్డి గారు, విద్యారంగ నిపుణులు, అదేవిధంగా మనోహర్ రాజు గారు, టీపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ. ముందుగా వెంకటరెడ్డి గారు, అంటే విషయంలో మనం పాజిటివ్ నెగిటివ్ అంశాలని రెండుగా విభజిస్తే ముందు పాజిటివ్ అంశాల వైపు పోదాం. చాలా సమస్యలు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకున్నారు. అట్లాంటి అమలు చేయాలంటే విద్యారంగంలో ప్రస్తుతం మనకున్న వ్యవస్థలో ఎట్లాంటి అంశాలు, సానుకూల అంశాలు ఇందులో వచ్చే వీలుంది? మీరు అన్నట్టుగా ఇది చాలా సంవత్సరాలుగా ఈ ఈ విషయం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. అయితే ముఖ్యంగా ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఒక రాజకీయ సంకల్పం విద్య పైన దృష్టి పెట్టడం అనేది అయితే మంచి సూచన. దీంట్లో రాష్ట్రంలో చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉండడం వాస్తవం, కానీ విద్య అనేది ఒక ఆబ్జెక్టివ్తోని కూడుకున్నది. దీంట్లో ప్రభుత్వం అనుకున్నట్టు చాలా స్పష్టంగా సంక్షేమ శాఖలకు, సంక్షేమ డిపార్ట్మెంట్స్లో ఒక విద్య ఒక అంశంగా ఉంది. సోషల్ వెల్ఫేర్ అంటే చాలా, సోషల్ వెల్ఫేర్ అనేది చాలా అంశాలతో కూడుకున్నది. విద్య కూడా ఒకటి ఉన్నది. ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, వీటిలో విద్యను కూడా చేర్చడం వల్ల అప్పుడు ఆ కాంటెక్స్ట్లో చేర్చడం కరెక్టే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక స్పెషలైజేషన్, ఒక సామర్థ్యత కావాలి ఆ డిపార్ట్మెంట్స్కు. ఆ సామర్థ్యతలో ముఖ్యమైన సామర్థ్యత వీరి పిల్లలందరికీ విద్య అందుతుందా లేదా, అందరు పిల్లలకు అందుతుందా లేదా, అందులో భాగంగా కొన్ని ఫోకస్ గ్రూప్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్సీ పిల్లలందరూ వచ్చిండ్రా లేదా, ఎస్టీ పిల్లలందరూ వచ్చిండ్రా లేదా, చదువుతుండ్రా లేదా. అయితే ఇందులో మా ఉద్దేశంలో, మా అనుభవంలో ఏంటంటే పిల్లల విద్య విషయాన్ని సపరేట్ చేయాలి. మళ్ళీ అందులో ఇంకొక పొరపాటు చేయకుండా ఉన్నత విద్యను సపరేట్ చేయాలి. అండ్ పిల్లలు అంటే డెఫినేషన్లో 18 years వరకు పిల్లలుగా మనం గుర్తిస్తే, సో 3 years to 18 years మనది ఎట్లాగో కేజీ టు పీజీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. అంటే మీరు అన్నది 18 years అంటే ఇంటర్మీడియట్ విద్య కూడా ఇందులో, ఇంటర్మీడియట్ విద్య కూడా విద్య దీనికి లింక్ చేస్తూ 3 to 18 yearsకు ప్లానింగ్ ప్రాపర్గా జరిగినట్టయితే మళ్ళీ అందులో పొరపాటు చేయకుండా మళ్ళీ 50 సంవత్సరాలకు థింక్ చేస్తామో ఏమో. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకవైపు 3 to 18 years, 3 years to 18 years ఏజ్ గ్రూప్, సో 3 to 5 years ప్రీ ప్రైమరీ వస్తుంది, అది కేజీ అంటున్నారు కాబట్టి. 6 to 14 years స్కూల్ ఎడ్యుకేషన్ వస్తుంది. సో 15 to 18 years సీనియర్ సెకండరీ స్కూలింగ్ వస్తుంది. అది ఎలా చేస్తాం ఏందనేది ఇంకా డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. తర్వాత 18 and above హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ, యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా సీనియర్ హైయర్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. దానికి ఉన్న వనరులు వేరు, దానికి కావాల్సిన వనరులు వేరు, బాధ్యతలు వేరు. విద్య ఒక హక్కు అనేది 14 years వరకు ఉంది. 18 years వరకు చేస్తే బాగుంటుంది తెలంగాణలో. ఐ థింక్ ఒక తెలంగాణలో 18 years వరకు విద్యా హక్కును కనుక మన చట్టంలో తీసుకొని వస్తే దేశంలోనే ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. యునైటెడ్ నేషన్స్కు లింక్ కూడా అవుతుంది. అది మేము ప్రభుత్వానికి పదే ఈ విషయాన్ని చెప్తున్నాం. మేము ఒకవేళ 18 years వరకు తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్లో ఒక నూతనమైన నిర్ణయం, ఆలస్యమైనా పర్లేదు కానీ నూతనమైన నిర్ణయం తీసుకుంటే ఇది భావితరాలకు బాగుంటుంది. హక్కు అనేది చేర్చాలి. నూతనమైన నిర్ణయం అన్నారు. ఉపాధ్యాయ సంఘ నేతగా మనోహర్ రాజు గారు సార్ అన్నారు, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ, ఇంటర్మీడియట్ వరకు ఇది మొత్తంగా అంటున్నారు. నిజంగా ఉపాధ్యాయ సంఘ నేతగా ముందు ప్రైమరీ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్ విషయం మాట్లాడదాం. ఈ విషయంలో అన్నింటినీ ఒకే గొడుగు తీసుకొచ్చి రాగలిగితే వచ్చే పాజిటివ్ అంశాలు ఏముంటాయి ఇందులో? అంటే బేసికల్గా ఇప్పుడు సార్ అన్నట్లుగా ఎడ్యుకేషన్లో మామూలుగా ఇప్పుడు వాళ్ళ సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకే సెక్రటరేట్ కింద తీసుకొచ్చింది ఇప్పుడు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఏమిటి అని అంటే అసలు ఎడ్యుకేషన్ బాగా లెస్ ఇంపార్టెన్స్ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దీనికి ఇచ్చే బడ్జెట్ కానివ్వండి, లేకపోతే దీని మీద సూపర్విజన్ కానివ్వండి, దీనికి కావాల్సిన మిగతా వనరులన్నీ కల్పించడంలో ప్రభుత్వం ఏమిటి అని అంటే ఇప్పటి వరకు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఇంకోటి ఏమిటి అని అంటే విద్యను ఎప్పుడైతే ప్రైవేటీకరణ, పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ విద్య, ప్రైవేట్ విద్య అని ఎప్పుడైతే రెండు చేశారో, ప్రభుత్వ విద్యను కంప్లీట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే దాని వేడల ఒక సవితల్లి ప్రేమలాగా ఉండి దానిలో ఏమీ కూడా దానికి కావాల్సిన వనరులు కూడా కల్పించడం లేదు. అట్లా కల్పించకుండా అందరి కలిసి కామన్గా తీసుకొచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం ఒకే గొడుక్కుని తీసుకొచ్చి అందరికి కనుక ఒకే రకమైన విద్య అందించినట్లయితే మానవ వనరులు డెవలప్ అయ్యి అందరికి సమాన అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు ఒకవైపు ప్రైవేటైజేషన్లో పోయినటువంటి వాడు ఒక నాణ్యమైన విద్య అనే పేరుతోటి లేకపోతే ఇంకా అవసరం ఉన్న కోర్సులు అక్కడ చదువుకొని ఇక్కడేమో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలోనే పాతకాలం కోర్సులు అవే సిలబస్లో అయితే వాటి గురించి ఏ రకమైనటువంటి శ్రద్ధ లేకుండా ఉండి వనరులు అవకాశాలు లేకుండా భౌతిక వసతులు కూడా లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డెవలప్మెంట్లో డిస్పారిటీస్ వస్తున్నాయి కదా. అంటే కాలానుగుణంగా వచ్చిన తర్వాత దాంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న దాన్ని తర్వాత ఆలోచించడం ముందుగా ఏంటంటే అన్నిటి కలిపి ఒక అడ్మినిస్ట్రేటివ్ అనేది ఒక వ్యవస్థ నియంత్రణలోకి తీసుకురావడంలో ఉండే సమస్యలు ఏంటి. గతంలో చూసాం ప్రభుత్వం ఒకే కామన్ సర్వీస్ రూల్స్ అని గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఉపాధ్యాయ సంఘ నేతలే ఒకరి మీద ఒకరికి వెళ్ళిన తర్వాత కేసులు వేసుకున్న పరిస్థితి. ఇప్పుడు రేపొద్దున ఇది జరిగితే ఇది సాధ్యం అవుతుందా? అంటే ఒకటి మన దగ్గర ఉన్న మన అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఏమవుతుందంటే ఒక సిస్టమ్ చేసేటప్పుడు దానికి ఉండేటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఏమిటి, ఈ కలపడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అనేటువంటిది సుదీర్ఘంగా ఆలోచించకుండా అసలు మీరు ఇప్పటికైనా చూడండి మన దగ్గర ఒక డిపార్ట్మెంట్కు మధ్య ఎక్కడ కూడా ఒక సంబంధం ఉండదు. ఎవరి పని వాళ్ళే చేస్తూ ఉంటారు. ఈ ఎవరి పని వాళ్ళు చేసేటువంటి ఒక సిస్టంలో నుంచి ఏమవుతుందంటే ఇలాంటి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ టీచర్లు పంచాయతీరాజ్ టీచర్లు ఇలాంటి సమస్య రావడానికి ఒక అవకాశం ఏర్పడతా ఉంది. అందుకని ఒక సిస్టాన్ని మార్చినప్పుడు దీని వెనక ఉండేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది ఊహించి లేదా ఇప్పుడు మా ఉపాధ్యాయులకు లేదా సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. లేదా ఇవాళ ఎడ్యుకేషన్ అకాడమిక్ సైడ్ ఉంది లేదా ఇంకా సర్వీస్ దాంట్లో వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళ ఫౌండేషన్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడవచ్చు. ఇట్లా మాట్లాడి ఒక చర్చ చేసి ఆ చర్చ ద్వారా ఏమేమి ఉన్నాయి సమస్యలు అనేటువంటి చేసినప్పుడు ఏ సమస్య రాదు. అట్లా కాకుండా ఏం చేస్తున్నది ప్రభుత్వం అంటే తను ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నదో ఆ ఆలోచనల ప్రకారం చేస్తున్నారు. కానీ దీని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి, లీగల్ కాంప్లికేషన్స్, సొసైటీలో ఇది ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేటువంటి చూసేటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం అంత జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం చేశామనేటువంటి స్థితిలోనే ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అంటే విషయాన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా పక్క పెడితే వివిధ సెక్టార్ల కింద చెప్తున్న బోధన కూడా కొంచెం తేడా ఉంది అన్నది ప్రాథమికంగా తెలుస్తోంది. రేపొద్దున అన్నిటి కింద తెలిస్తే మొత్తంగా ఎట్లా కరికులం ఇట్లాంటి వాటిలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటండి అంటే ఇది ఎంటైర్ థింగ్ పిల్లల పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. కానీ ప్రభుత్వాలు ఏదో ఈజీగా చేయడం కోసమా లేదా కఠినం ఉంది కాబట్టి ఈజీనా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం అని థింక్ చేస్తే పప్పులో కాలేసినట్టు అవుతుంది. పిల్లలకు విద్య నాణ్యమైన విద్య సమానమైన విద్య అందించాలి అని అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఐ థింక్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినరా లేదో మనకి ఇప్పుడు తెలుస్తుంది ముందు బట్ అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. అక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మీరు అన్నట్టుగా సార్ కూడా చెప్పినట్టుగా ఇది సామర్థ్యతలకు సంబంధించిన విషయం. డిపార్ట్మెంట్స్కు విద్యను అందించడం అనేది కెపాసిటీస్. టీచర్స్ ట్రైనింగ్ ఉందనుకోండి, టీచర్స్ ట్రైనింగ్ను చాలా డైల్యూట్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, ఎస్సీఆర్టీ ఉంది, ఎస్సీఆర్టీకి అంత కెపాసిటీస్ లేవు, వారు ఇచ్చే వాళ్ళ ట్రైనింగ్స్కే సరిపోతుంది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ టీచర్ల రిక్రూట్మెంట్లో వాళ్ళ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఆ సామర్థ్యతలు లేవు. వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ చేయగలుగుతారు, ఆ సామర్థ్యత ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పని చేయలేదు. సో ఈ కరికులం ఇంకొకటి ఒక పుస్తకాలు కరికులం ఒక యూనిఫామిటీ వచ్చినప్పుడు దానికి ట్రైనింగ్ కూడా ఆ అనుగుణంగా ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ను చాలా క్లియర్గా అందలేకపోతున్నాం కాబట్టి చేయాలి ఇది. కానీ మాకేదో అడ్మినిస్ట్రేషన్ 2-3 సెక్రటరీలు కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము, అట్లా ఉండొద్దు. ఇది కేవలం మనం ఆ పిల్లలందరికీ సమానమైన విద్యను అందించడానికి మాత్రమే అనే ఆబ్జెక్టివ్తో దీన్ని స్టార్ట్ కావాలి. ఇంకొక రెండవ అంశం, ఇది కేవలం ఏదో డిపార్ట్మెంట్స్లన్నీ కలవడం కాదు, ఇది గ్రామ పంచాయతీ లెవెల్ వరకు ఉన్న పిల్లలందరినీ ఆ పాఠశాలల సంగతి ఏంటి, ఆ పాఠశాలలను రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అక్కడ. ఇప్పుడు ఒకటే గొడుగు కిందకి తెచ్చినప్పుడు ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఆ పంచాయతీలో ఉన్న పిల్లలు ఈ పిల్లలందరి గురించి ప్లానింగ్ జరగాలి. సో అటువంటి ప్లానింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే మాత్రం ఇదేదో పైన చేసినట్టుగా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్స్ సార్ చెప్పినట్టుగా వాళ్ళ అనుభవాలు, యూనియన్స్ అనుభవాలు అండ్ స్వచ్ఛంద సంస్థలు, డిపార్ట్మెంట్స్ అందరు కూర్చుంటే ఒక ప్లానింగ్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ చైల్డ్కు ఎడ్యుకేట్ చేయాలి అని ఒక స్లోగన్ చేయాలి. ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్, ఎవ్రీ చైల్డ్ లర్న్స్, నో చైల్డ్ లెఫ్ట్ అవుట్. ఏ విద్యార్థి జారిపోకుండా ఉండాలి అనే సూత్రంతో జరిగితే అప్పుడు డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలి, ఎవరు ఏం చేయాలనేది తప్పకుండా ఈ అంశాలన్నీ అవసరం. కానీ డిపార్ట్మెంట్స్ కిందకి ఒక డిపార్ట్మెంట్ కిందకి విద్య అనేది మాత్రం చాలా ముఖ్యం. మనోహరాజ్ గారు, అంటే
ఏదైనా ప్రాథమికంగా జరగాలంటే ముఖ్యంగా బడ్జెట్ అనేది చాలా కీలకం. ఈ కేటాయింపులు బడ్జెట్లో ప్రాథమిక విద్యకు కొరకంగా ఉంటుంది, మాధ్యమిక విద్యకు హై స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ అన్నది ఉంటుంది, తర్వాత సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్నది ఉంటుంది. ఇట్లాంటి వివిధ రంగాలకు సంబంధించి బడ్జెట్ అలొకేషన్ వేరువేరుగా ఉన్నప్పుడు రేపొద్దున ఒకే గొడుగు కిందకి తీస్తే ఈ బడ్జెట్ అలొకేషన్లో ఇప్పుడు వస్తున్న దానికంటే ఎక్కువ వస్తుందంటారా, తక్కువ వస్తుందంటారా? బడ్జెట్ ఎలొకేషన్ అంటే మామూలుగా వెల్ఫేర్ మెజర్స్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన బడ్జెట్ ఇప్పుడు వరకు ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటంటే ప్రతి సంవత్సరం దాన్ని తగ్గించుకుంటూనే వస్తున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ పోయినసారి చాలా తగ్గించింది. మన స్టేట్ గవర్నమెంట్ కూడా పోయినసారి వాళ్ళు ముందు వచ్చినప్పుడు వేసినటువంటి బడ్జెట్కు తర్వాత వేసిన బడ్జెట్కు తర్వాత దాదాపు 2% దాకా బడ్జెట్ తగ్గించారు. ఈ సంవత్సరం కూడా మన బడ్జెట్ పెంచుతారు ఎడ్యుకేషన్కి అనేటువంటి నమ్మకం అయితే మాకు లేదు. అందుకనే ఈ బడ్జెట్ తగ్గిస్తూ ఉన్నారు. వెల్ఫేర్ బడ్జెట్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెల్ఫేర్ బడ్జెట్ని ఎడ్యుకేషన్ బడ్జెట్ కలపడానికి ఇష్టపడరు కదా వాళ్ళు. అంటే ఇక్కడ ప్రాథమికంగా వచ్చింది విద్యాపరంగా చూసుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, దాంట్లో అందరికీ కామన్ ప్లాట్ఫామ్. మీరు వెల్ఫేర్ విషయం వస్తున్నారు అంటే అభ్యర్థి ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలి, అతనికి కావాల్సిన సౌకర్యాలు వెల్ఫేర్ పరంగా చూడాలి. అది ఎట్లా అంటే దీని మీద తీసుకొస్తే దాని ఉంటే ప్రాథమికంగా ఉండే సమస్యలు ఏంటి అంటే ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇప్పుడు ఈవెన్ సోషల్ వెల్ఫేర్లో ఎడ్యుకేషన్ ఉన్నా కానీ టీచర్ సాలరీస్ అడ్మినిస్ట్రేషన్ ఏమో ఎడ్యుకేషన్ బడ్జెట్లో నుంచి వస్తుంటుంది. మరి వాళ్ళేమో మన హాస్టల్స్ వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ ఇచ్చేసినందుకు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ నుంచి మీట్ అవుతా ఉన్నారు. ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండింటి కలిపి ఆ మేరకు వాళ్ళు కనుక బడ్జెట్ పెంచగలిగితే అది ఉపయోగపడుతుంది. కానీ మొత్తం కలపడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని అయితే నేను అనుకోవడం లేదు. దాంతో నష్టమే జరుగుతుంది విద్యకు. అంటే ఈ విధంగా చూస్తుంటే ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఈ విషయంలో వ్యతిరేకత వస్తుంది అన్నది ప్రాథమికంగా. అంటే ఇది గవర్నమెంట్ 100% దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఒక సూచనప్రాయంగా సీఎం చెప్పారు తప్ప ప్రాథమికంగా అన్న తర్వాత అన్ని సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలు మిగతా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న అందరితో సంప్రదించి ఇది జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రాథమికంగా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడే ఉపాధ్యాయ సంఘాల్లో విభజన వచ్చినట్టుగా సమాచారం ఉంది. అంటే నిజంగా ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు దీనిపైన వ్యతిరేకత చూపిస్తున్నాయి? విభజన ఏమి లేదండి. ఇప్పుడు మేము అనేది ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడున్న సిస్టాన్ని మీరు పరిశీలన చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేది ఏంటి అంటే మొత్తము ఇది మన దీంట్లో అన్ని రకాలైనటువంటి కాలేజెస్ కానివ్వండి, లేకపోతే ఉపాధి శాఖ కింద ఉన్నటువంటి ఐటీఐస్ కానీ అన్ని కలిపి ఒక ఎడ్యుకేషన్ కింద తీసుకొస్తామంటున్నాడు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ అంత కలిపి ఒక గొడుగు కింద లేదు. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఐటీడీఏ కింద ఎడ్యుకేషన్ ఉంది, సోషల్ వెల్ఫేర్ కింద ఎడ్యుకేషన్ ఉంది, ఏపీ రెసిడెన్షియల్ కింద ఎడ్యుకేషన్ ఉన్నది, తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు స్కూల్స్ నడుపుతా ఉన్నారు, ఇవాళ జిల్లా పరిషత్ కింద ఎడ్యుకేషన్ ఉంది, గవర్నమెంట్ కింద ఎడ్యుకేషన్ ఉంది. ఇట్లా ఇన్ని రకాలుగా ఎడ్యుకేషన్ ఇవాళ సెకండరీ లెవెల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్ని రకాలుగా ఉంది. ఈ ప్రైవేట్ సెక్టార్ కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, ఇవాళ మోడల్ స్కూల్స్ అని పెట్టారు. ఇన్ని రకాలు ఉన్నటువంటి ఈ స్కూల్స్ అన్నింటినీ కలిపి కామన్ పూల్ కిందకే ఇవాళ వరకు ప్రభుత్వం తేలేకపోయింది. మరి దీన్ని మొత్తాన్ని కలిపి ఇంకా మిగతా దానికి ఎక్స్టెండెడ్గా మేము హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి ఒకే గొడుగు కింద తీసుకొస్తాము అని అంటాము. ఈ రాష్ట్రంలో సాధ్యమవుతుందా? అంటే సర్వీస్ పరంగా ఉపాధ్యాయులు అంటే చాలా మంది వాళ్ళకు వచ్చే అభద్రతా భావం ఎక్కడ ఉంది అని అంటే వివిధ డిపార్ట్మెంట్లో ఉపాధ్యాయులు వేరు రకంగా ఉన్న వేరు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్గా తీసుకొస్తే గతంలో జరిగిన విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ ఇవాళ సానుకూలంగా చేసినా కూడా ఎట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? సీనియారిటీ ప్రకారంగా కావచ్చు, లేకుంటే శాలరీ అంటే వాళ్ళకి జరిగిన వేతనాల పరంగా కానీ ఎట్లాంటి డిస్పారిటీస్ వచ్చే ప్రమాదం? ఇప్పుడు డిస్పారిటీస్ అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మేమేదో మా శాలరీస్ కొరకు మేము అనుకోవడం లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టము గవర్నమెంట్ విద్య ఇవాళ బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో మేము అందరం ఉన్నాం. ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మాకు ఇందాక మేము అన్నాము, మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు ఈ ఏమేమి లీగల్గా ఉన్నటువంటి సర్వీస్ మ్యాటర్స్లో ఏమేమి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మేము ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని పరిష్కరించడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉండి ఆ రకంగా చేయగలిగినప్పుడు సమస్య ఏమి రాదు. మేము కూడా దానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. అంటే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్లో కొన్ని యూనియన్స్ ఉన్నాయి, సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్నాయి, వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ వేరే యూనియన్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ వేరే యూనియన్స్ ఉన్నాయి. ఇన్ని యూనియన్లు అన్నీ కలిపి రేపు పొద్దున చేయాలనుకుంటే అది సాధ్యం అవుతుందంట? సాధ్యం అంటే సమస్యలు ఉన్నాయి, లేవని అయితే మేము అనడం లేదు. ఇప్పుడు మామూలుగా జిల్లా పరిషత్ గవర్నమెంట్ ఇవంతా ఒకే సెక్టార్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలపడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా మొన్న ఇటీవల సెప్టెంబర్లో ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది, మీరు ఈ రెండింటిని కలిపేసి కామన్ సీనియారిటీ చేయండి అని. అందుకని చేయడానికి సిద్ధంగా ఇవాళ 4 నెలలు దరిదాపుగా అయింది. ఇవాళ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అభద్రత అంటే ఈ వీటిలలో మా వల్ల వచ్చేటువంటి సమస్య కాదు, ప్రభుత్వము ఈ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేదు.
దీన్ని ఇలానే దాటవేయాలి. ఈ ఎడ్యుకేషన్లో ఈ అన్రెస్ట్ ఉండడం వల్ల ఈ ప్రభుత్వ విద్య మొత్తం కూడా నాశనం కావాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందేమో అనే అనుమానం మాకు ఏర్పడతా ఉంది. దాని మీద మీరేమంటారు? అంటే ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఇది మరింత అభద్రతా భావానికి ఎడ్యుకేషన్ వ్యవస్థ పోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు టీచర్స్ యూనియన్స్ కూడా వాళ్ళు కూడా దీని మీద థింక్ చేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వ విద్య అనేది బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ప్రభుత్వము నియంత్రణలో ఉండాలి అనేది చాలా స్పష్టం. దీంట్లో అడావుడి నిర్ణయాలతో ఒక తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. అసలు మొదలు పెట్టకుంటే పర్లేదు, కానీ సగం తొందరపాటు నిర్ణయాలతో మొదలు పెట్టడం అనేది చాలా పొరపాటు. దీంట్లో ఒకటి ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్స్ మీద చర్చ అవుతుంది కాబట్టి 30% ఉండాలండి. స్టేట్ బడ్జెట్లో 30% ఉండాలి. దట్ మీన్స్ మనది ఇప్పుడు 10,000 కోట్లు ఉంది, 30,000 కోట్ల రూపాయలు ఉండాలి. మన విద్య ప్రతి చైల్డ్ స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటుగా మన రాష్ట్రంలో దాదాపుగా 30,000 కోట్లు ఉండాలి. అంటే ₹1,00,000 బడ్జెట్ ఉంటే. సో అది ఒక చాలా ముఖ్యం. అంటే అవి చాలా పొలిటికల్ డిసిషన్స్ రెండు మర్జ్ చేయడం ఇట్స్ ఈజీ. ఏముంది, ఇద్దరు సెక్రటరీలు ఒక దగ్గర ఉండండి మీరు చూసుకోండి అనేది ఈజీ. కానీ డబ్బులు కూడా అంటే మీరు అంటున్నట్టు ఈ వ్యత్యాసం చాలా ఉంది. ఒక డిపార్ట్మెంట్లో భోజన ఖర్చులలో కూడా మోడల్ స్కూల్కి ఒక రకంగా ఉంది, కేంద్రీయ విద్యాలయ టీచర్కి ఒక రకంగా ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ చైల్డ్కి ఒక దగ్గర ఉంది, సోషల్ వెల్ఫేర్లో డే స్కాలర్కి ఒక దగ్గర ఉంది, రెసిడెంట్. సో ఇవన్నిటిని ప్లాన్ చేస్తే తప్పకుండా పర్ చైల్డ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని నాణ్యమైన విద్య, నాణ్యమైన సౌకర్యం, ఈ రెండు అవసరం. ఈ రెండు ఎందుకంటే వెల్ఫేర్ కలుపుతా అంటున్నాం కాబట్టి. అంటే ఇక్కడ వెల్ఫేర్ అన్నారు మీరు, స్టేట్ గవర్నమెంట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్ వేరున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ వేరున్నాయి. అవి రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం ఒకే గొడుగు కింద తీసుకొస్తే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ విషయంలో కానీ ఇతరత్రా కానీ మనకు అంటే రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో ఏమైనా తేడాలు వచ్చే అవకాశం? యాక్చువల్లీ మన రాష్ట్రంలో అంటే చాలా సంవత్సరాలుగా మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఈ వెల్ఫేర్ వీటి అన్నింటిని కూడా కలిపి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన దగ్గర ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ మేము స్కూల్స్ పెడుతున్నామని చెప్పి మనము కలిపాము. మిగతా చోట్లనేమో స్కాలర్షిప్లు ఇస్తారు, మిగతా చోట్ల నెలకింత స్కాలర్షిప్ అని ఇస్తారు. మన దగ్గర మనం హాస్టల్స్కి వాడుకుంటున్నాం అనేది అదొక ఆనువాయితీ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కన్విన్స్ చేయగలిగితే అది నో ప్రాబ్లం. బట్ మన దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర ఉన్న నిధులు అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ సిబ్బంది వీళ్ళందరినీ, ఇంకొకటి సిబ్బందిలో చాలా మన స్టేట్లో ఏంటంటే మెంటలీ దే ఆర్ ఆల్ ఇన్ దేర్ ఓన్, వాళ్ళ దాంట్లో వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు యూనియన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎడ్యుకేషన్ యూనియన్ ఉన్నది, ట్రైబల్ యూనియన్ ఉన్నది. వీళ్ళందరి యొక్క మైండ్ సెట్స్ వాళ్ళ అధికారులతో మాట్లాడే విషయంలో కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్స్తో బార్గెనింగ్ విషయంలో కానీ, వాళ్ళ రెస్పాన్సెస్ కానీ చాలా డిఫరెంట్ రెస్పాన్సెస్. సో వీటన్నిటిని యూనిఫామ్ చేయాలనేది చాలా ముఖ్యమైన అంశమే. బట్ చైల్డ్ను దృష్టిలో పెట్టుకొని చేస్తే బెటర్. యూనియన్లు కానీ అందరూ కూడా దృష్టి ఏమి ఉండాలంటే మా వైపు నుంచి చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్టేట్ 1 కోటి మంది ఉన్నారండి. 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 1,20,00,000 మంది ఉంటారు. ఆ 1,20,00,000 మంది పిల్లలను ప్లాన్ చేసే వ్యవహారం ప్రైవేట్ నియంత్రణ ఎలా చేయాలి అండ్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిస్తే ఆ కలిసే ట్రాన్సిషన్ ఏమిటి, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే సడన్గా నిర్ణయాలు చేసేస్తే మనము అయ్యప్ప టెంపుల్ దగ్గర అయ్యప్ప కాలనీలో కూలగొట్టి మళ్ళీ వాపసు వచ్చినట్టయితే అట్లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ పెట్టుకొని ఒక 1 year ట్రాన్సిషన్ పెట్టుకుంటే అందరితో మాట్లాడి చిల్డ్రన్ ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే కేవలం ఫైల్సే కాదు, డిపార్ట్మెంట్స్లో బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ ఓనర్షిప్ ఉంది, ఆ బిల్డింగ్స్ ట్రాన్సిషన్ ఏమిటి, చిల్డ్రన్ ట్రాన్సిషన్ ఏమిటి, ఇవన్నిటిని ప్లాన్ చేస్తే కనుక అది స్పష్టంగా ఒక క్లారిటీ వస్తుందని మేము. అంటే ప్రత్యేకించి ఈ విషయంలో వివాదం మొదటి నుంచి అవుతున్నది ఎయిడెడ్ స్కూల్స్ అన్నది ఒకటి సపరేట్ ఎంటిటీ, కావాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఎయిడెడ్ ఇస్తాం చేస్తుంది. రేపు పొద్దున తీసుకొస్తే ఎయిడెడ్లో ఉన్న టీచర్లందరూ కూడా రేపు పొద్దున ఒకే గొడుగు కిందకి రావాలి. అది కూడా మరొక లీగల్ ఆస్పెక్ట్ అవుతుందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఎయిడెడ్ వాళ్లకు 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఆ ఎయిడెడ్ స్కూల్స్లో ప్రమోషన్స్ ఇవ్వడం కానీ అపాయింట్మెంట్స్ కానీ ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఏర్పడింది. లేదా ఆ స్కూల్స్ను డిఫంక్షన్ అయిన స్కూల్స్ను మొత్తం మెర్జ్ చేసేసి గవర్నమెంట్లోకి తీసుకురావాలన్నా కానీ ఆ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ యొక్క అప్రూవల్ కావాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఉన్నది ఇప్పుడు. కాకపోతే మళ్ళీ ఏం చేయాలంటే చట్టాన్ని మళ్ళీ వీళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చో లేదా ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసి కొత్త చట్టం వచ్చేస్తే అవుతుంది.
ప్రజాస్వామ్యంలో వీళ్ళు సిస్టంలో కనుక వాళ్ళు ఆటోమేటిక్ చేయగలిగారు అనుకో, అసెంబ్లీలో పెట్టేసుకొని మొత్తంగా దీన్ని చట్టబద్ధ చేయగలిగితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే చట్టబద్ధ విషయంలో గతంలో కూడా ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవసరము అన్నది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడం అనేది అంత సాధ్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేస్తే రేపొద్దున ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా? వీళ్ళు గతంలో కూడా కామన్ సర్వీస్ రూల్స్ అంటే ఇట్లాంటి ప్రయోగం చేశారు, కానీ అది అమల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో స్టేట్ డివైడ్ అయిన తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే 97 పేరాలు ఏమన్నాడు అంటే 2 స్టేట్స్ వేరవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్స్ మళ్ళీ కొత్త సర్వీస్ రూల్స్ ఇచ్చుకోవాలి కాబట్టి మీరు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అమెండ్మెంట్ ప్రతిపాదన పంపితే మేము ఆమోదిస్తామని పార్లమెంట్ ఆమోదించింది. మొన్న జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఏమన్నది అంటే మీరు సపరేట్ మళ్ళీ సర్వీస్ రూల్స్ పంపించుకోండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా దాంట్లోనే హింట్ ఇచ్చింది, ఏమని అంటే వాళ్ళు పంపించిన దాన్ని మీరు అప్రూవల్ చేసి పంపండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటిది కూడా అన్నది. అందుకని వాళ్ళ చాలా చట్టం చాలా అవకాశాన్ని ఇచ్చింది మనకు. ఇప్పుడు చిత్తశుద్ధి ఎక్కడ అంటే ప్రభుత్వం దగ్గరనే చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రశ్న. వెంకటరెడ్డి గారు చివరిగా చెప్పండి, ఇది సానుకూల అంశం అంటారా, లేకుంటే దాటవేసే విధంగా ప్రభుత్వం లేకుంటే విద్యా వ్యవస్థలో ఉన్న దాని మీద ఒక చర్చ పెట్టి దాన్ని ఒక రకంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పు అన్న ఒక చర్చ పెట్టాలని అనుకుంటుందా? వాట్ ఈస్ యువర్? ఐ థింక్ మేము అనుకునేదైతే దీన్ని తాట వేయాలంటే గవర్నమెంట్ కంఫర్ట్లో ఉంటుంది కాబట్టి ఇది సానుకూల చర్చ అని మేము అనుకుంటున్నాం. సానుకూల చర్చతో పాటుగా వాళ్ళు సీరియస్గా పిల్లల పట్ల ఆలోచించాలి, విద్య పట్ల సీరియస్గా ఆలోచించాలి. అండ్ గవర్నమెంట్స్ కూడా అంటున్నాయి ఇంకా మేము థింక్ చేస్తలేమని. ఇది మంచి పరిణామమే, కానీ దీన్ని ఎంత సీరియస్ ఉందనే దాన్ని బట్టి వాళ్ళ ప్లానింగ్ బట్టి బయటకు వస్తుంది. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు. అదే థ్యాంక్ యూ అండి మనోహర్ రాజు గారు. మొత్తానికి విద్యా వ్యవస్థ వైపు ఒక కొత్త అడుగు ప్రభుత్వం వేసింది. అయితే అమల్లో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను బట్టి ఉంటుందనేది చర్చ సారాంశం. ఇది 5 PM డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.